వెంటనే ఈ వివాదం పెరగద్దు, దళితులు బలహీన వర్గాల మధ్యలో ఈ వివాదం పెరగద్దు, వివాదం కాదు, అట్లాంటి వ్యాఖ్యలు మంచిది కాదు అనే దాని మీద వెంటనే సోదరులు పిసిసి అధ్యక్షులు నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్న, ఇది పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు, ఇది మన బలహీన వర్గాలు దళితుల మధ్యలో అది గ్యాప్ పెంచుతుంది, వెంటనే అది సరిచేసే విధంగా వెంటనే జోక్యం చేసుకోవాలి అని అన్నప్పుడు నేను కూడా చూశాననే మాట అన్నాడు. అంటే స్పష్టంగా ఆయన అన్న మాట ఏదైతే అన్నాడో ఆ అన్న మాటను నేను కూడా చూశాను, అది వాస్తవమేనని చెప్పడం జరిగింది. నేను వెంటనే జోక్యం చేసుకొని సాయంత్రం వరకు దీనికి ఒకసారి చెప్పిస్తాను, దీన్ని ఒడగొడతాననే మాట అనడం జరిగింది. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే నేను దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి, దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి, మనకు రావాల్సిన ఏ హక్కుల గురించి అయినా ఉమ్మడిగా పోరాటం చేయాలనే భావనతో మేము ఉండేటోళ్ళం కనుక దీన్ని మేము మరింత పెరగాలని మేము కోరుకోవట్లేదు. త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని, సమస్య పరిష్కారం అనేది పొన్నం ప్రభాకర్ చెప్పే సారీ మీదనే ఆధారపడినదే తప్ప ఇంకొక దానికి ఆధారపడి లేదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి, ఇంకా వేరే కోణంకి వెళ్ళొద్దని చెప్పి, ఆలస్యం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడ మేము ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి అక్కడికి పొన్నం ప్రభాకర్ గారిని పంపిండా లేదా వివేక్ గారిని పంపిండా అంటే, పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నాడు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండబడే అంశం మీద ఒక దళిత సంక్షేమ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పోయి అక్కడ ఏమన్నా చేయగలుగుతాడా? లేదా మా వివేక్ గారు ఒక శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు, ఆ శాఖకు నాయకత్వం ఇచ్చే శాఖకు సంబంధించిన విషయంలో ఈయన జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా? అసలు మొన్న ఎక్కడైతే ఈ మాట జారిండో సందర్భం ఏంటిది? లక్ష్మణ్ గారు, మా అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు వీళ్ళందరికీ సంక్షేమ శాఖ మంత్రి. ఆ రోజు మైనార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కేటాయించిన ఏదైతే భూమి ఉన్నదో, అది కబ్రస్థానో లేదా ఇంకోటి ఉన్నదో, దాన్ని అందించడం కోసం వేసిన కార్యక్రమం. అది మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? అడ్లూరి లక్ష్మణ్. నిర్వహించాల్సింది ఎవరు? ఆయన. చేయాల్సింది ఎవరు? ఆయన. ఆయన దగ్గర మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? ఆయన దగ్గర వివేక్ ఎందుకు? 3 గంటలకు 3:30కు పెట్టాల్సిన కార్యక్రమం 3:30కు రాలేదని చెప్పి 3 గంటలకు వచ్చి వీళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉన్నది? మేము తొందరగా పోవాలి, వత్తడా రాడని తేల్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది? అసలు ఆ శాఖలో మీ జోక్యం ఎందుకు?